బుక్లో నుంచి 5th చాప్టర్ ద స్నేక్ అండ్ ద మిర్రర్. ఓకే, ఈ లెసన్లో ఏముందో చూద్దాం. రైట్. హ్యాస్ అ స్నేక్ ఎవర్ కాయిల్డ్ ఇట్ సెల్ఫ్ రౌండ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ? సో మీ శరీరంలోని ఏ భాగానైనా ఒక పాము చుట్టూ వేసిందా? ఆ ఫుల్ బ్లడెడ్ కోబ్రా. ఎలాంటి పాము అంటే నాగుపాము. ఎలాంటిదంటే చాలా డేంజరస్, ఫుల్ బ్లడెడ్, విషసర్పము అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగిందండి. సో ఆ ప్రశ్న విన్న వాళ్ళందరూ ఆల్ ఆఫ్ అస్ ఫెల్ సైలెంట్. సో అందరూ ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండిపోయారనమాట. ద క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ద హోమియోపత్. ఈ ప్రశ్న అడిగింది ఎవరంటే ఒక హోమియోపతి డాక్టర్ అండి. ద టాపిక్ కేమ్ అప్ వెన్ వీ వర్ డిస్కసింగ్ ద స్నేక్స్. మేము పాముల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, చర్చిస్తూ ఉన్నప్పుడు ఈ విషయం ఆ డాక్టర్ మమ్మల్ని అడగడం జరిగింది అని చెప్పేసి అన్నాడు. వీ లిజన్ అటెంటివ్లీ యాజ్ ద డాక్టర్ కంటిన్యూడ్ విత్ హిజ్ టేల్. సో డాక్టర్ తనకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ పాముతో ఆ కథను చెప్పటం స్టార్ట్ చేశాడనమాట. సో మేమందరం చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాం. ఏం స్టోరీ చెప్పాడో ఆ డాక్టరు చూద్దాం. ఓకే. ఇట్ వాజ్ అ హాట్ సమ్మర్ నైట్ అబౌట్ 10 o'clock. I had my meal at the restaurant and returned to my room. సో అది వేసవి, అందులోనూ రాత్రి సమయము. సుమారు 10 గంటల సమయంలో నేను రెస్టారెంట్లో భోజనం చేసి నా గదికి తిరిగి వచ్చాను అని చెప్పేసి స్టార్ట్ చేశాడనమాట డాక్టర్. ఓకే. ఐ హర్డ్ అ నాయిస్ ఫ్రమ్ అబౌవ్ యాజ్ ఐ ఓపెన్డ్ ద డోర్. ద సౌండ్ వాజ్ ఫెమిలియర్ వన్. సో తన రూమ్కి వచ్చి తలుపులు తెరవగానే వెంటనే పైనుంచి శబ్దాలు అనేవి వినిపించాయన్నమాట. అయితే డాక్టర్ ఆ శబ్దాలను అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ ఇంట్లో ఆ శబ్దాలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయన్నమాట. వన్ కుడ్ సే దట్ ద ర్యాట్స్ అండ్ ఐ షేర్డ్ ద రూమ్. సో ఎవరైనా చెప్పగలరు, ఒక్కసారి నేనుండే ఇంటిని విజిట్ చేస్తే. దేని గురించి? సో నేను ఒక్కడనే ఈ ఇంట్లో ఉండట్లేదు, నాతో పాటు ఎలుకలు కూడా నా రూమ్ని షేర్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి. అంటే పైనుంచి వచ్చినటువంటి శబ్దము, ఎలుకలు తిరుగుతున్నటువంటి శబ్దము, ఆ శబ్దము నార్మల్గా వస్తూనే ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నాడు. ఐ టుక్ అవుట్ మై బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లైటెడ్ ద కిరోసిన్ ల్యాంప్ ఆన్ ద టేబుల్. సో తను అగ్గిపెట్టెని తీసి టేబుల్ మీద ఉన్నటువంటి కిరోసిన్ దీపాన్ని వెలిగించాడనమాట. ఓకే. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్, ఇట్ వాజ్ అ స్మాల్ రెంటెడ్ రూమ్. అయితే తను ఉంటున్నటువంటి ఇంటిలో కరెంటు సప్లై లాంటిది ఏమీ లేదనమాట. సో ఎందుకంటే అది ఒక చిన్న రెంట్కి అతను ఉంటున్నటువంటి ఇల్లు అనమాట. సో ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది లేదు, అద్దె ఇంట్లో ఉంటూ ఉన్నాడు. ఐ హ్యాడ్ జస్ట్ సెటప్ మెడికల్ ప్రాక్టీస్ అండ్ మై ఎర్నింగ్స్ వర్ మేగర్. సో అతను అప్పుడే మెడికల్ ప్రాక్టీస్ అనేది ప్రారంభించాడంట. అంతేకాకుండా తన సంపాదన కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. మేగర్ అంటే చాలా తక్కువ అని చెప్పేసి అర్థం. ఐ హ్యాడ్ అబౌట్ 60 rupees ఇన్ మై సూట్ కేస్ along with some shirts and dhotis. I also possessed one solitary black coat which I was then wearing. సో అతని దగ్గర ఉన్నటువంటి సూట్ కేసులో 60 రూపాయలు ఉన్నాయంట. సో 60 రూపాయలే కాకుండా ఆ సూట్ కేసులో కొన్ని చొక్కాలు, షర్ట్స్, అంతేకాకుండా ధోతితో పాటు అప్పుడప్పుడు తను ధరించేటటువంటి ఒక నల్లటి కోట్ అనమాట. సో అయితే ఆ కోట్ని అతను అప్పుడు వేసుకొని ఉన్నాను అని చెప్పేసి కూడా చెప్తున్నాడు అనమాట. సో ఇవి మాత్రమే తన దగ్గర ఉన్నటువంటి థింగ్స్. ఓకే. I took off my black coat, white shirt and not so white vest and hung them up. ఇంకా ఏమంటున్నాడండి డాక్టర్, నేను నా నల్ల కోటును, వేస్ట్ ఉంది కదా ఆ తెల్ల చొక్కాను, అంటే అది అంత తెల్లగా ఏం లేదు, సో ఆ చొక్కాను తీసేసి వేలాడి తీశాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే గోలకు వేలాడి తీశాడనమాట. రైట్. నెక్స్ట్. I opened the 2 windows in the room. It was an outer room with one wall facing open yard. సో గదిలో ఉన్నటువంటి 2 కిటికీలని తెరిచాడంటండి. అయితే ఆ గది అవుటర్ యార్డ్కి ఎదురుగా ఒక గోడ ఉన్నటువంటి బయట గది అనమాట అది. సో ఓపెన్ స్పేస్లోకి ఉన్నటువంటిది అనమాట ఆ రూమ్ కూడా. సో ఆ గదిలో 2 కిటికీలను అనేది తెరిచాడనమాట. ఇట్ హ్యాడ్ a tile roof with long supporting gables that rested on the beam over the wall. There was no ceiling. అయితే అది టైల్ రూఫ్ అనమాట. ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చండి మీరు. సో టైల్ రూఫ్ అంటే పెంకుటిల్ అనమాట. ఇక్కడంతా కూడా సో పెంకులతో ఏర్పాటు చేయనటువంటి ప్లేస్ అంటున్నాడు. అంతేకాకుండా గ్యాబుల్ అని చెప్పేసి అన్నాడంటే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి దీన్నే గ్యాబుల్ అని చెప్పేసి అన్నాడు అనమాట. విత్ లాంగ్ సపోర్టింగ్ గ్యాబుల్, ఒక పెద్ద సపోర్టింగ్ గ్యాబుల్ ఉందని చెప్పేసి అంటున్నాడు. అండ్ రెస్టెడ్ ఆన్ ద బీమ్ ఓవర్ ద వాల్స్. సో ఈ గ్యాబుల్ ఏం చేస్తుంది, ఇలా వాల్స్కి
నాలుగు వైపులా మూడు వైపులా ఉన్నటువంటి ఈ వాల్స్కి పైన ఉన్నటువంటి సైడ్ ఉన్నటువంటి బీమ్స్ ఉంటాయి కదండి, ఈ బీమ్స్ మీద అలాగా ఆ గేబుల్ని ఉంచినటువంటి ఆ ఇల్లు ఆకారం అలా ఉంది అని చెప్పేసి అన్నాడు. ఇలాగా ఈ బీమ్స్ మీద ఈ గేబుల్ అనేటటువంటిది అలా ఉంది ఆ ఇల్లు అని చెప్పేసి అన్నాడు. అంతేకాదు దేర్ వాజ్ నో సీలింగ్, ఈ ఇంటికి సీలింగ్ లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. పెంకుటిల్లు కదండి, సీలింగ్ అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ అండి, దేర్ వాజ్ రెగ్యులర్ ట్రాఫిక్ ఆఫ్ ర్యాట్స్ టు అండ్ ఫ్రమ్ ద బీమ్. సో ఆ బీమ్స్ మీద ఎలుకలు క్రమం తప్పకుండా అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అంటున్నాడు ఆ ఇంట్లో. ఐ మేడ్ మై బెడ్ అండ్ పుల్డ్ ఇట్ క్లోజ్ టు ద వాల్. సో మంచాన్ని కొంచెం సర్దుకొని పక్క అది అరేంజ్ చేసుకొని దుప్పట్లు సో వాల్ దగ్గరికి కొంచెం పుష్ చేసుకున్నాడు అనమాట. ఐ లే డౌన్ బట్ ఐ కుడ్ నాట్ స్లీప్. సో మంచం మీద అయితే పడుకున్నాడు కానీ అతనికి నిద్ర రాలేదంట. ఐ గాట్ అప్ అండ్ వెంట్ అవుట్ టు ద వరండా ఫర్ ఏ లిటిల్ ఎయిర్. సో నిద్ర పట్టిపోయేసరికి లేచి వరండాలోకి కొంచెం చల్లగాలి పీల్చుకుందామని వరండాలోకి వెళ్ళాను అని చెప్పేసి అంటున్నాడు. బట్ ద విండ్ గాడ్ సీమ్ టు హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్. కానీ సో ఈ విండ్ గాడు ఆ రోజు లీవ్ తీసుకున్నాడు అన్నట్లుగా గాలి ఏమీ లేకుండా మొత్తము బిగేసినట్లుగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే గాలి ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు ద రూమ్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద చైర్. సో గాలి ఎలాగో రావట్లేదని మళ్ళీ లోపలికి వచ్చేసి ఆ రూమ్లో ఉన్నటువంటి టేబుల్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు అనమాట. సో కూర్చొని ఏం చేశాడు, ఐ ఓపెన్ ద బాక్స్ బెనెత్ ద టేబుల్ అండ్ టుక్ అవుట్ అ బుక్ ద మెటీరియా మెడికా. ఏం చేశాడండి, సో టేబుల్ కింద ఉన్నటువంటి బాక్స్ని తెరిచి దాంట్లో పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాల్లోంచి మెటీరియా మెడికా అనేటటువంటి ఒక బుక్ని ఓపెన్ చేశాడంటండి. ఐ ఓపెన్డ్ ఇట్ ఎట్ ద టేబుల్ ఆన్ విచ్ స్టూడ్ ద ల్యాంప్ అండ్ ఏ లార్జ్ మిర్రర్. ఆ స్మాల్ కోంబ్ లే బిసైడ్ ద మిర్రర్. సో దీపము అద్దము ఉన్నటువంటి టేబుల్ మీద బుక్ ఓపెన్ చేశాడనమాట అండి. సో ఆ చైర్లో కూర్చొని ఆ చైర్లో ఎదురుగా ఉన్న టేబుల్, ఆ టేబుల్ మీద ఒక దీపం కిరోసిన్ ల్యాంప్ ఉంది, వాల్కి ఎగ్నెస్ట్ ఒక పెద్ద అద్దం ఉంది. సో దాని మీద బుక్ ఓపెన్ చేసి పెట్టాడు అనమాట చదువుదామని. అయితే ఆ అద్దం పక్కన చిన్న దువ్వెన కూడా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్. One feels tempted to look into a mirror when it is near one. I took a look. సో అద్దం దగ్గరగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అద్దంలోనే చూడాలని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే అద్దం మనిషిని ఎక్కువగా టెంప్ట్ చేస్తుంది. సో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూసుకోవాలనుకుంటారు. సో అందరిలాగే నేను కూడా అద్దంలోకి అలాగా ఒకసారి చూశాను అని చెప్పేసి అంటున్నాడు. In those days I was a great admirer of beauty and I believed in making myself look handsome. సో ఆ రోజుల్లో నేను సో బ్యూటీకి చాలా అభిమానిని అన్నట్లుగా చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సో బ్యూటీ మీద కాన్షియస్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అంతేకాదు తనను తాను అందంగా చూసుకోవాలని, అందంగా కనిపించాలి అని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉండేటటువంటి బ్యూటీ కాన్షియస్నెస్ ఉన్నటువంటి వ్యక్తి. I was unmarried and was a doctor. I felt I had to make my presence felt. అందులోనూ అతడు అన్మ్యారీడ్ పర్సన్, డాక్టర్ కూడా. సో అందుకోసమే తన యొక్క ప్రెజెన్స్ చాలా బ్యూటిఫుల్గా అందరి దృష్టి తన మీద ఉండేలాగా ఉండాలి అన్నట్లుగా అనుకునేవాడు. I picked up the comb and ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. సో పక్కనే ఉన్న దువ్వాన్ని తీసుకొని సో తల దూకున్నాడు అనమాట. ఎలాగా తల దూకున్నాడంటే సో తలలో ఉండేటటువంటి ప్రాపర్టీ చాలా స్ట్రైట్గా కనిపించేలాగా జుట్టునంతా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ దువ్వాన్తో చక్కగా దూకున్నాడు అనమాట. ఇక్కడ పార్టింగ్ అంటే పాపిటీ అని చెప్పేసి అనుకోవాలండి. అగైన్ ఐ హర్డ్ దట్ సౌండ్ ఫ్రమ్ అబౌవ్. సో మళ్ళీ అతనికి పైనుంచి కప్పు మీద నుంచి ఇంటి పై కప్పు నుంచి అదే శబ్దం మళ్ళీ వినిపించిందంటండి. ఐ టుక్ అ క్లోజ్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. ఐ మేడ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. I would shave daily and grow a thin mustache to look more handsome. సో అద్దంలో తన ముఖాన్ని తాను చూసుకున్నాడు అనమాట. సో ఎలాగా వెరీ క్లోజ్గా చూసుకొని సో తను ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అనేది తీసుకున్నాడు అనమాట. ఏంటది, నేను మరింత అందంగా కనిపించడానికి రోజు షేవ్ చేసుకోవాలి, అలాగే నా సన్నని మీసాన్ని బాగా పెంచాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాడంట. ఓకే రైట్. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ అ బ్యాచులర్ అండ్ అ డాక్టర్. సో నేను బ్యాచులర్ని, అందులోనూ డాక్టర్ని, సో చాలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అన్నాడనమాట. ఐ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ స్మైల్డ్. ఇట్ వాజ్ అన్ అట్రాక్టివ్ స్మైల్. సో అద్దంలోకి చూసి ఒక్కసారి నవ్వుకున్నాడనమాట. సో తన స్మైల్ ఎలా ఉంటుందో ఏంటో చూసుకోవడానికి, నవ్వుతుంటే తన ఫేస్ ఎలా ఉంటుందో చూసుకుందామని చెప్పేసి. సో అయితే అతని స్మైల్ చాలా అట్రాక్టివ్గా, చాలా ఆకర్షణీయంగా ఉందంటండి. ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్. ఐ వుడ్ ఆల్వేస్ కీప్ దట్ అట్రాక్టివ్ స్మైల్ ఆన్ మై ఫేస్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. సో ఎప్పుడైతే తనను తాను అద్దంలో స్మైలింగ్ ఫేస్తో చూసుకున్నాడో
మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నాడు అనమాట. ఎర్త్ టేకింగ్ డెసిషన్ అంటే ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటది? సో ఎప్పుడు కూడా ఆ అట్రాక్టివ్ స్మైల్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి ఆ ఫేస్ మీద, అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తాను నేను అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాడు. I was after all a bachelor and a doctor too on top of it. Again came that noise from above. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎంతైనా నేను బ్యాచిలర్ని, అందులోనూ డాక్టర్ని కూడాను, సో కాబట్టి మెయింటైన్ చేయొచ్చు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. సో అలా డెసిషన్ తీసుకున్నాడు. ఈ లోపల మళ్ళీ పైనుంచి అదే శబ్దం వినిపించిందంటండి. ఓకే రైట్, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. I got up, paced up and down from the room. Then another lovely thought struck me. సో ఆ చైర్లోంచి లేచి మళ్ళీ ఆ గదిలో అలా కిందకి పైకి తిరుగుతూ ఉన్నాడు అనమాట. అంటే కిందకి పైకి అంటే ముందుకి వెనక్కి అలాగా రెండు చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. సో ఈ లోపల అతనికి ఇంకొక అందమైన ఆలోచన మధ్యలో మెదిలిందనమాట. ఏంటో చూద్దాం. I would get married to a woman doctor who had plenty of money and good medical practice. సో నేను పెళ్లి చేసుకోవాలి అనేటటువంటిదే లవ్లీ థాట్ అనమాట అనుకున్నాడు అనమాట. ఎలాంటి లేడీని చేసుకోవాలనుకున్నాడంటే పుష్కలంగా డబ్బులుండి మంచి మెడికల్ ప్రాక్టీస్ ఉన్నటువంటి లేడీని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడు. అండ్ ఇంకా షీ హ్యాడ్ టు బీ ఫ్యాట్, ఆమె చాలా లావుగా ఉండాలి ఫర్ ఎ వ్యాలిడ్ రీజన్. సో దానికి ఒక కారణం ఉంది. ఎందుకు ఫ్యాట్గా ఉండాలి అంటున్నాను అంటే దానికి ఒక కారణం ఉంది అని చెప్పేసి అంటున్నాడు. If I made some silly mistake and needed to run away, she should not be able to run after me and catch me. ఎందుకు లావుగా ఉండాలి అని చెప్పేసి అన్నాడంటే అతను ఏదైనా చిన్న తప్పు చేసి పారిపోవాల్సి వస్తే ఆమె నుంచి పారిపోయేటప్పుడు ఆమె పరిగెత్తి అతను పట్టుకోకూడదు కదా, అందుకని లావుగా ఉంటే పరిగెత్తలేదు కదా అని చెప్పేసి అన్నాడు అనమాట సరదాగా. With such thoughts in my mind, I resumed my seat in the chair in front of the table. సో ఆ ఆలోచనతో మళ్ళీ లోపలికి వచ్చేసి మళ్ళీ చైర్లో కూర్చున్నాడు అనమాట. ఓకే రైట్, టేబుల్ ముందున్న కుర్చీలో మళ్ళీ కూర్చున్నాడు. నెక్స్ట్ అండి, దేర్ వాస్ నో మోర్ సౌండ్స్ ఫ్రమ్ అబౌవ్. ఈసారి పైనుంచి ఎలాంటి శబ్దాలు రావట్లేదంట. సడన్లీ దేర్ కేమ్ అ డల్ థడ్ యాజ్ ఇఫ్ అ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ద ఫ్లోర్. సో సడన్గా ఒకలాంటి డల్ థడ్ సౌండ్ అనమాట, రబ్బర్ ట్యూబ్ కింద పడినటువంటి శబ్దం వినిపించిందనమాట. ఓకే రైట్, నెక్స్ట్ ష్యూర్లీ నథింగ్ టు వర్రీ అబౌట్. సో పెద్దగా ఆలోచించాల్సిన, ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ర్యాట్సే అని చెప్పేసి అనుకుంటున్నాడు. సారీ, ఈవెన్ సో ఐ థాట్ ఐ వుడ్ టర్న్ రౌండ్ అండ్ టుక్ అ లుక్. సరే ఏంటో చూద్దాం, ఏదేమైనా ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి అని చెప్పేసి అనుకున్నాడు. పడిన వెంటనే వెనక్కి తిరిగి చూడలేదనమాట. సరే ఏముందో చూద్దాం అనుకుంటున్నాడు. అంటే తన అందం గురించి, తన ఫ్యూచర్ గురించి అద్దంలో చూసుకుంటూ దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు అనమాట. సరే ఏం పడిందో చూద్దాం అని చెప్పేసి వెనక్కి తిరుగుదాం అనుకున్నాడు. No sooner had I turned than a fat snake wriggled over the back of the chair and landed on my shoulder. సో అతను అంటున్నాడు అనమాట, ఏమని, నేను వెనక్కి తిరిగిన వెంటనే లావుగా ఉన్న పాము కుర్చీ వెనక భాగంలో మీద ఎక్కేసి నా భుజం మీదకి పాకుతూ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. భుజం మీదకి వచ్చింది అనమాట, అంటే పాము కుర్చీ మీద నుంచి ఎక్కి. ఇతను ఆలోచించే లోపల చైర్ మీదకి ఎక్కింది, చైర్ మీద నుంచి వెనక్కి తిరిగే లోపల భుజం మీదకి కూడా రావడం జరిగింది. The snakes landing on me and my turnings were simultaneous. సో పాము తన మీదకి రావటము, తను వెనక్కి తిరగటము రెండు కూడా ఏకకాలంలో ఒకే సమయంలో జరిగాయి అని చెప్పేసి చెప్తున్నాడు. I didn't jump, I didn't tremble, I didn't cry out. There was no time to do any such things. సో అతను జంప్ చేయలేదంట, అలాగని భయపడిపోయి వణకలేదంట, అలాగని పెద్దగా అరవలేదనమాట. ఎందుకంటే ఇవన్నీ చేయడానికి అతనికి అంత టైం లేదు. ఒక్కసారిగా స్నేక్ షోల్డర్ మీదకి వచ్చేసరికి షాక్ అయిపోయాడు అనమాట, బిగుసుకుపోయాడు అనమాట. The snake slithered along my shoulders and coiled around my left arm above the elbow. ఆ స్నేక్ షోల్డర్ మీద నుంచి పాక్కుంటూ వచ్చేసి, స్లిథర్డ్ అలా పాకుతూ వచ్చేసి ఎడమ చేయి, లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చేతి మోచేతి పై వరకు చుట్టుముట్టిందనమాట. ఓకే రైట్, ద హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ వాజ్ హార్డ్లీ 3 or 4 inches ఫ్రమ్ మై ఫేస్. సో అది పడిగని విప్పి దాని తల మన నరేటర్ యొక్క ముఖానికి 3 లేదా 4 అంగుళాల దూరంలో ఉండేలాగా అలాగా చుట్టుకొని ఉందన్నమాట. నెక్స్ట్, I would not be correct to say merely that I sat there holding my breath. It was turned to stone, but my mind was very active. సో ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నానని చెప్పడం కాదు, కానీ నేను ఒక రాయిలా మార్చుకున్నట్లుగా ఉండిపోయాను అని చెప్పేసి అంటున్నాడు. కానీ తన మనసు మాత్రం చాలా యాక్టివ్గా చురుగ్గానే పనిచేస్తూ ఉందంట.
ద డాక్టర్ ఓపెన్ ఇన్ టు ద డోర్స్ ఓపెన్ ఇన్ టు ద డార్క్నెస్. తలుపులు ఓపెన్ చేసి ఉంచాడు అనమాట, చీకటి కదా రాత్రి అంతా. సో డోర్లు అయితే ఓపెన్ చేసే ఉన్నాయి. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. ఇల్లంతా చీకటిగా ఉంది ఎక్సెప్ట్ కిరోసిన్ ల్యాంప్ దగ్గర తప్ప నుంచి. ఇన్ ద లైట్ ఆఫ్ ది ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ అ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. సో ఆ చిన్న దీపపు వెలుగులో మాంసం ముద్దతో తయారు చేసినటువంటి రాతి ప్రతిమలాగా, స్టోన్ ఇమేజ్ లాగా అక్కడ చైర్లో అలాగే కూర్చొని ఉండిపోయాను అని చెప్పేసి అంటూ ఉన్నాడండి. సారీ. ఐ ఫెల్ట్ దెన్ ద గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దిస్ యూనివర్స్. సో అప్పుడు తనకి ఏమనిపించిందంటే, అప్పుడు నాకు దేవుడు గుర్తొచ్చాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. హీ ఫెల్ట్ దెన్ ద గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. గ్రేట్, సో క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ గాడ్. సో అతని ప్రెజెన్స్ ఈ యూనివర్స్లో దేవుడు, సో దేవుడు ఉన్నాడని చెప్పేసి ఫీల్ అయ్యాడు అనమాట. దేవుడు గుర్తొచ్చాడు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, రైట్. గాడ్ వాజ్ దేర్. సపోజ్ ఐ సెడ్ సంథింగ్ అండ్ హీ డిడ్ నాట్ లైక్ ఇట్. సో దేవుడు ఉన్నాడు, నేనేదో చెప్పాను అనుకోండి, అది దేవుడికి హీ డిడ్ నాట్ లైక్ ఇట్, అది నచ్చదు అని చెప్పేసి అంటున్నాడు. ఐ సపోజ్ ఐ సెడ్ సంథింగ్ అండ్ హీ డిడ్ నాట్ లైక్ ఇట్. నేను చెప్పేది అతనికి నచ్చకపోవచ్చు, నచ్చదు అని చెప్పేసి అంటున్నాడు. నచ్చదు. రైట్. అతను ఏమనుకుంటున్నాడు ఏంటనేది చూద్దాం. ఐ ట్రైడ్ ఇన్ మై ఇమాజినేషన్ టు రైట్ ఇన్ బ్రైట్ లెటర్స్ అవుట్ సైడ్ మై లిటిల్ హార్ట్ ద వర్డ్స్ ఓ గాడ్. ఓ దేవుడా అనే పదాలని తన హార్ట్లో నుంచి ఒక బ్రైట్ లెటర్స్తో రాయడానికి ప్రయత్నించాను, తన ఇమాజినేషన్లో ప్రయత్నించాడు అనమాట. సో కళ్ళు మూసుకొని ఓ దేవుడా అని చెప్పేసి ఒక బ్రైట్లో, అంటే తన ఇమాజినేషన్లో దేవుడా అని చెప్పేసి రాయటం మొదలుపెట్టాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే, రైట్. దెర్ వాజ్ సమ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఆర్మ్. సో లెఫ్ట్ హ్యాండ్లో చేతి కొద్దిగా నొప్పి వచ్చింది అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ అ థిక్ లెడెన్ రాడ్, నో అ రాడ్ మేడ్ ఆఫ్ మెల్టెన్ ఫైర్ వాజ్ స్లోలీ పుట్ పవర్ఫుల్లీ క్రషింగ్ మై ఆర్మ్. సో ఒక మందపాటి లెడెన్ రాడ్ లాగా అయిపోయింది నా చెయ్యి, అంటే ముద్దుబారిపోయింది అని చెప్పడానికి చెప్తున్నారండి. అలాగా ఓన్లీ రాడ్ లాగా కాదు, నిప్పులో కరిగించినటువంటి రాడ్ లాగా అయిపోయింది నా చెయ్యి అని చెప్పేసి అన్నాడు. అంటే తనంతా పెయిన్ని ఫీల్ అవుతాడు అనమాట. సో ఒక చెయ్యిని అలాగే నిటారుగా పట్టుకోవడమే కష్టం. సో పాము చుట్టుకుపోయి ఉంటే ఆ పాము బరువుతో పాటు చేతిని అలా కదలకుండా అలాగే ఉంచడం అనేది చాలా కష్టం అనమాట. కాసేపు కదలకుండా ఉంచితేనే మనకు తిమ్మురులు వచ్చేస్తాయి. సో తన ఫీలింగ్ అలా చెప్తున్నాడు అనమాట. నెమ్మదిగా కానీ కొంచెం ఫోర్స్ఫుల్గా కానీ ఈ స్నేక్ ఏం చేస్తుందంటే స్లోగా చాలా టైట్గా తన చేతిని బాగా టైట్గా బిగించేస్తుంది అనమాట. ఆ పాము క్రష్ చేసేస్తుంది అనమాట స్లోగా. ఓకే, రైట్. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. వాట్ కుడ్ ఐ డూ? సో చిన్నగా నా చేతికి ఉన్నటువంటి బలమంతా కూడా తగ్గిపోతున్నట్టుగా అనిపించింది. తగ్గిపోయింది అనే చెప్తున్నారండి. కానీ అతను ఏం చేయగలడు? వాట్ కుడ్ ఐ డూ అని చెప్పేసి అన్నాడు. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అయినా సరే అని చెప్పేసి అంటున్నాడు అనమాట. చేయి కదిలించడానికి కూడా లేదు. అట్ మై స్లైటెస్ట్ మూమెంట్ ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ, డెత్ లర్క్ 4 inches అవే. సో స్లైటెస్ట్ మూమెంట్, కొంచెం కదిలినా సరే ఈ పాము ఏం చేస్తుంది? తనకు కాటేస్తుంది అనమాట. ఎందుకంటే తనకి చావు 4 అంగుళాల దూరంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా చెప్తున్నాడు. సపోజ్ ఇట్ స్ట్రక్, వాట్ వాజ్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్? దేర్ వర్ నో మెడిసిన్స్ ఇన్ ద రూమ్. ఒకవేళ పాము నన్ను కాటు వేస్తే ఏ మెడిసిన్ తీసుకోవాలి? సో ఇంట్లో ఎలాంటి మందులు కూడా నేను ఉంచలేదు అని చెప్పేసి అంటున్నాడు. ఐ వాజ్ బట్ అ ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్. ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్ ఫీబ్లీ అట్ మై సెల్ఫ్. సో నేనంతా తెలివి తక్కువ వాడిని, మూర్ఖుడిని, డాక్టర్ని అయినప్పటికీ కూడా సో అవసరం కోసము మెడిసిన్స్ 1-2 కూడా ఇంట్లో ఉంచుకోలేకపోయాను. ప్రమాదాన్ని అంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వచ్చి ఏ అవసరం వస్తుందో మెడిసిన్స్ ఇంట్లో పెట్టుకోలేదు కదా, అలా ముందు చూపు లేనటువంటి మూర్ఖుడిని నేను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో తన యొక్క ఫూలిష్నెస్ని తనే చూసుకొని ఒక ఫీబుల్ స్మైల్ అనేది ఇచ్చుకున్నాడు అనమాట. సో నవ్వలేనటువంటి నవ్వు రానటువంటి నవ్వు అనమాట, బలవంతంగా. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ గాడ్ అప్రిషియేటెడ్ దట్ ద స్నేక్ టర్న్ ఇట్స్ హెడ్. సో దేవుడు తన ప్రార్థన ఆలకించినట్లుగా అనిపించింది అనమాట. ఎందుకంటే పాము అప్పుడు దాకా అటువైపు నెరేటర్ వైపు తిరిగినటువంటి పాము సో దాని తలని వేరే వైపు తిప్పేసిందంట. ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. సో అది వేరే వైపు అంటే అద్దం వైపు తిరిగేసి అద్దంలో తన యొక్క రిఫ్లెక్షన్ని, తన ప్రతిబింబాన్ని అది చూసుకుంటూ ఉందంట. ఐ డు నాట్ క్లెయిమ్ దట్ ఇట్ వాస్ ద ఫస్ట్ స్నేక్ దట్ హ్యాడ్ ఎవర్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్. అద్దంలోకి చూసిన మొదటి పాము అని నేను చెప్పలేను కానీ అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇట్ వాస్ సర్టెన్ దట్ ద స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ? కానీ ఆ పాము అద్దంలోకి చూస్తుందని నాకు అర్థమైంది.
సో తన అందాన్ని తానే మెచ్చుకుంటుందా లేకపోతే అద్దంలో చూసి ఈ స్నేక్ ఏమనుకుంటుందనే గెస్సెస్ కూడా ఇతనే చేస్తున్నాడు అనమాట. ఏమని, వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ అని అద్దంలో చూసుకుని దాని అందాన్ని అదే మెచ్చుకుంటుందా అని చెప్పేసి అంటున్నాడు. వాజ్ ఇట్ ట్రయింగ్ టు మేక్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ అబౌట్ గ్రోయింగ్ ముస్టాచ్. ఏంటి ఈ స్నేక్ అద్దంలో చూసుకొని మీసాలను పెంచాలనేటటువంటి డెసిషన్ నాలాగా తీసుకుంటుందా? ఆర్ యూజింగ్ ఐ షాడోస్ అండ్ మస్కరా ఆర్ వేరింగ్ అ వెర్మాలియన్ స్పాట్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్. సో అది ఒకవేళ మగదైతే ముస్టాచ్ గురించి మాట్లాడుతుంది. ఇన్ కేస్ ఫీమేల్ జెండర్ అయితే దాని ఐస్కి ఐ షాడోస్, మస్కరా, కాటుక, వేరింగ్ వెర్మాలియన్ స్పాట్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్ అంటే ఒక బొట్టు తెలుసు కదండి, కుంకుమతో ఫోర్ హెడ్ మీద పెట్టుకునేటటువంటి బొట్టు, వీటి గురించి ఆలోచిస్తుందా అని చెప్పేసి తనలో కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ స్నేక్ మిర్రర్ ముందు టేబుల్ మీద ల్యాండ్ అయ్యి మిర్రర్లో చూసుకోవటం మనం గమనించవచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. ఐ డోంట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టెన్. వాట్ సెక్స్ వాస్ దిస్ స్నేక్? వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫిమేల్? ఐ నెవర్ నో దట్. నాకు ఖచ్చితంగా ఏమీ తెలియదు ఈ పాము మేలా ఫిమేలా అనేటటువంటి విషయం. ఐ నెవర్ నో, నాకు ఎప్పటికీ తెలియదు అనుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా ఫర్ ద స్నేక్ అన్వూండెడ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్ అండ్ స్లోలీ స్లిదర్డ్ ఇన్ టు మై ల్యాబ్. సో ఆ పాము ఏం చేసిందంటే చేతి మీద నుంచి ఎలాంటి వూండ్ అనేది చేయకుండా నెమ్మదిగా సో నెరేటర్ ఒడిలోకి వచ్చేసింది అనమాట. ఫ్రమ్ దేర్ ఇట్ క్రెప్ట్ ఆన్ టు ద టేబుల్ అండ్ మూవ్ టువర్డ్స్ ద మిర్రర్. సో ఒళ్ళో నుంచి మళ్ళీ టేబుల్ మీదకి వెళ్ళిపోయి టేబుల్ మీద నుంచి టేబుల్ మీద అద్దం ఎదురుకి జరిగి అద్దంలో చూస్తూ ఉందంట. పర్హాప్స్ ఇట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఇట్స్ రిఫ్లెక్షన్ అట్ క్లోజ్ క్వార్టర్స్. బహుశా దాని యొక్క ప్రతిబింబాన్ని అది దగ్గరగా చూసి ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటుందేమో, అందుకని అద్దం దగ్గరికి టేబుల్ ముందుకు మరీ వెళ్ళింది, టేబుల్ మీద అద్దం ముందుకు మరీ వెళ్ళింది అని చెప్పేసి అంటున్నాడు. ఐ వాజ్ నో మేర్ ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్. ఐ వాజ్ సడన్లీ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సో అప్పటిదాకా ఒక రాయిలా ఉన్నటువంటి నేను ఇంకా ఒక స్టోన్ లాగా ఉండలేకపోయానమాట. సడన్గా నాకు ఐ వాజ్ సడన్లీ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సో మాంసపు ముద్దలా ఉన్నటువంటి మనిషిలాగా అయిపోయాను, అప్పటిదాకా రాయిలాగా అయిపోయాను కదా, సో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాను అని చెప్పేసి చెప్పడానికి ఇలా అన్నారండి. స్టిల్ హోల్డింగ్ మై బ్రెత్ ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. సో ఊపిరి బిగబట్టుకొని చైర్లోంచి నెమ్మదిగా పైకి లేచాడంటండి. ఐ క్వైట్లీ వెంట్ అవుట్ త్రూ ద డోర్ ఇన్ టు ద వరండా. నెమ్మదిగా వరండాలోకి వెళ్ళిపోయాను. ఫ్రమ్ దే ఐ లెఫ్ట్ ఇన్ టు ద యార్డ్ అండ్ ర్యాన్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్. సో శబ్దం లేకుండా ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి తలుపులు, ఆ తలుపుల్లోంచి వరండాలోకి వెళ్ళి అక్కడ నుంచి పెరట్లోకి దూకి పెరట్లో నుంచి ఇంకా పరుగు తీశాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో ఇదంతా వాళ్ళందరూ వింటూ ఉన్నారు కదండి, వాళ్ళందరూ ఒకసారిగా ఫ్యూ అని చెప్పేసి అన్నారు అనమాట. ఈచ్ ఆఫ్ అస్ హీవ్డ్ అ సై ఆఫ్ రిలీఫ్. అబ్బా అని చెప్పేసి అనుకొని అందరం ఊపిరి పీల్చుకున్నాము అని చెప్పేసి అంటున్నారు అనమాట. సంబడి ఆస్క్డ్ డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ ఫ్యాట్. సో అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు అడిగారు అనమాట మళ్ళీ డాక్టర్ని, డాక్టర్ మీ భార్య లావుగానే ఉన్నారా అని చెప్పేసి అడిగారనమాట. సో దానికి డాక్టర్ ఏమని చెప్పాడు? నో, ద డాక్టర్ సెడ్ గాడ్ విల్డ్ అదర్వైజ్. మై వైఫ్ కంపానియన్ ఈజ్ అ థిన్ లేడీ, థిన్ రీడీ పర్సన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ స్ప్రింటర్. లేదండి, భగవంతుడు, నేను ఒకటి తెలిస్తే భగవంతుడు ఒక్కటి తెలిసాడు. నా భార్య ఒక స్ప్రింటర్ అంటే అథ్లెటిక్ పర్సన్ అండి. సో ఆమె చాలా రీడీ పర్సన్, చాలా సన్నగా పొడవైనటువంటి కాళ్ళతో సన్నగా ఉన్నటువంటి లేడీ, బాగా పరిగెడుతుంది ఆమె అని చెప్పేసి అన్నాడు అనమాట. ఈమె ఒక స్ప్రింటర్ అంటే అథ్లెట్ అండి, ఆ స్పోర్ట్స్ పర్సన్ లాగా చెప్పుకోవచ్చు మనం. రీడీ పర్సన్ అంటే కాళ్ళు సన్నగా ఉండి చాలా ఈజీ బాడీ అనమాట. సమ్వన్ ఎల్స్ ఆస్క్డ్ డాక్టర్ వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ. సో ఇంకొకరు ఎవరు అడిగారు అనమాట, ఏమని, డాక్టర్ మీరు పరిగెడుతూ వెళ్ళినప్పుడు ఆ పాము మిమ్మల్ని ఫాలో అయిందా, చేసేసిందా అన్నట్లుగా అడిగాడు అనమాట. సో రైట్, సో దానికి డాక్టర్ ఏం సమాధానం ఇచ్చారో చూద్దాం. డాక్టర్ రిప్లైడ్ ఐ ర్యాన్ అండ్ ర్యాన్ టిల్ ఐ రీచ్డ్ అ ఫ్రెండ్స్ హౌస్. ఇమీడియట్లీ ఐ స్మియర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై సెల్ఫ్ అండ్ టుక్ అ బాత్. సో డాక్టర్ ఏమన్నాడంటే, నేను పరిగెత్తి నా స్నేహితుడి ఇంటికి చేరుకునే వరకు పరిగెత్తాను, ఒక్క చోట కూడా తిరిగి చూడలేదు. నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన వెంటనే నా బాడీ నిండా కూడా ఆయిల్ అప్లై చేసుకొని స్నానం చేశాను. సో స్నానం చేసేసి ఐ చేంజ్డ్ ఇన్ టు ఫ్రెష్ క్లాత్స్. సో డ్రెస్ అంతా రిమూవ్ చేసేసి ఫ్రెష్ క్లాత్స్ అనేవి వేసుకున్నాను అని చెప్పేసి అన్నాడు. ద నెక్స్ట్ మార్నింగ్ అట్ అబౌట్ 8:30 ఐ టుక్ మై ఫ్రెండ్ అండ్ 1 or 2 others టు మై రూమ్ టు మూవ్ మై థింగ్స్ ఫ్రమ్ దేర్. సో మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు అతని స్నేహితుడు ఒకరిద్దరిని వేరే వాళ్ళని కూడా తీసుకొని తన రెంటెడ్ రూమ్కి వెళ్ళాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తన వస్తువుల్ని తెచ్చేసుకోవడం కోసం. ఓకే రైట్, బట్ వీ ఫౌండ్ వీ హ్యాడ్ అ లిటిల్ టు క్యారీ. సో అక్కడికి వెళ్ళి చూస్తే తన వస్తువులన్నీ లేవంట, కొన్ని మాత్రమే, 1-2 మాత్రమే ఉన్నాయి అనమాట.
వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ, అక్కడ ఏమీ లేవు అని చెప్తున్నాడు అండి. మేము తీసుకెళ్ళడానికి అక్కడ ఏమీ లేవు అని చెప్పేసి అన్నాడు. లిటిల్ అంటే ఏమీ లేవు అని చెప్పేసి అర్థం అండి. లిటిల్ అంటే కొంచెం అని అర్థం. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్, ఎవరో దొంగలు పడి నా వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి, దొంగిలించేశాడు అని చెప్పేసి అంటున్నాడు. రిమూవ్డ్ అంటే ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్, సో మొత్తం ఊడ్ చేశాడు రూమ్ అంతా కూడా. అంటే ఊడ్ చేశాడు అంటే ఇక్కడ పూర్తిగా దొంగతనం చేసేసాడు అని అర్థం. ఎందుకంటే తను తలుపులు తీసి అంతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కదండి పాము దెబ్బకి. సో ఆ రాత్రి దొంగలు పడి ఉంటారు. బట్ నాట్ రియల్లీ, ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్ యాజ్ అ ఫైనల్ ఇన్సల్ట్. సో కానీ దొంగ నన్ను అవమానించే రకంగా ఒక విషయాన్ని మాత్రం వదిలేశాడు, ఒక థింగ్ని మాత్రం వదిలేశాడు, సో నన్ను అవమానించడానికి అని చెప్పేసి అన్నాడు అనమాట. దొంగ అన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కానీ ఒకటి మాత్రం వదిలేశాడంట. సో అది ఎందుకు వదిలేశాడు? మన డాక్టర్ని అవమానించడానికి వదిలేశాడు అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. సో అందుకు అలా అనేసరికి అలా వింటూ ఉన్న వాళ్ళలో ఒక అతను అడిగాడు అనమాట, వాట్ వాస్ దట్, ఏంటి డాక్టర్ అది అని చెప్పేసి అడిగాడు అనమాట. సో డాక్టర్ ఏం చెప్పాడంటే, ద డాక్టర్ సెడ్ మై వెస్ట్, ద డర్టీ వన్, ద ఫెలో హ్యాడ్ సచ్ అ సెన్స్ ఆఫ్ క్లెన్లీనెస్, ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. సో డాక్టర్ ఏమని చెప్పాడు, నా చొక్కా అదే కొంచెం మురిగ్గా ఉన్నటువంటిది అని చెప్పాడు కదండి, హ్యాంగ్ చేశాడు అన్నాడు కదా. సో ఆ చొక్కాని, సో ఆ థీఫ్ అని తీసుకెళ్ళలేదనమాట. వాడికి ఎంత క్లెన్లీనెస్, వాడికి ఎంత నీట్నెస్, సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. సో ఆ రాస్కెల్, ఆ వెధవ దీన్ని తీసుకుని వెళ్ళి చక్కగా సోపు వాటర్తో ఉతుక్కొని తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. సో మురిగ్గా ఉండేసరికి వదిలేసి వెళ్ళిపోయాడు, ఇదంతా నన్ను ఇన్సల్ట్ చేయడానికే కదా అని చెప్పేసి డాక్టర్ అన్నాడు అనమాట. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్? సో ఇంకొకరు అడిగారు అనమాట, ఏమని, ఆ మరుసటి రోజు ఆ పావును మళ్ళీ మీరు ఏమైనా చూసారా అని చెప్పేసి అడిగారు అనమాట. ద డాక్టర్ లాఫ్ట్, డాక్టర్ నవ్వి సమాధానం ఏం చెప్పాడంటే, ఐ నెవర్ సీన్ ఇట్ సిన్స్, ఇట్ వాస్ అ స్నేక్ విచ్ వాస్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. సో అప్పటి నుంచి నేను ఎప్పుడూ ఆ పాముని చూడలేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో అంతేకాదు ఆ స్నేక్ గురించి ఏం చెప్తున్నాడంటే, నేను చూసినటువంటి ఆ స్నేకు ఏదంట, అందాన్ని చూసి అట్రాక్ట్ అయినటువంటి స్నేకు. సో తన బ్యూటీని చూసి తనే అడ్మైర్ చేసుకున్నటువంటి స్నేక్ అది, నేను చూసిన ఫస్ట్ స్నేక్ అన్నట్లుగా అని చెప్పేసి అన్నాడనమాట. సో దీంతో ద స్నేక్ అండ్ ద మిర్రర్ లెసన్ అయిపోయిందండి. ఈ లెసన్ రాసినటువంటి వాళ్ళు వైకుం మొహమ్మద్ బషీర్ అండి. దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది మలయాళం నుంచి, సో అబ్దుల్లా అనేటటువంటి వాళ్ళు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.